హాయ్ అందరికీ నమస్తే. నా పేరు జగన్. ఇది జల్సా అయితే జగన్ ఛానల్. ఇది నేను కొత్తగా స్టార్ట్ చేసినటువంటి ఛానల్. సో మీరు ఈ యొక్క వీడియోని లైక్ చేసి అలానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఈ ఛానల్లో నేను సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన చాలా విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. సినిమాలకి లోపల జరిగేవి, బయట జరిగేవి, ఎలా సిచ్యువేషన్స్ ఉంటాయి, కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి రావాలనుకుంటే ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు, ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అనుభవాలు ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కష్టాలు ఫేస్ చేస్తూ ఉంటారు. అంత ఈజీగా ఉండదు. ప్రతి ఒక్క దాన్ని నేను వీడియో బై వీడియో ఎలా ఉంటుంది, ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది, ఎలా ఇక్కడ పీపుల్ పనిచేసే వాళ్ళు ఉంటారు, ప్రొడ్యూసర్స్ ఉంటారు, వీటన్నిటిని కూడా నేను ఈ ఛానల్ ద్వారా వీడియోస్ చేస్తూ మీ ముందుకు వస్తాను. అవి చూస్తే మీరు ఇండస్ట్రీకి ఎవరైనా రావాలనుకున్నా కానీ, లేకపోతే మీ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ఒక ఐడియా అంటూ వస్తుంది అనమాట. సో అందుకని మీకు ఆ వీడియోలన్నీ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ మనం చిరంజీవి గారి మూవీ గురించి మాట్లాడుకుందాము. అది నిన్న ప్రీమియర్స్ పడ్డాయి. 12వ తారీఖు మొత్తం ఇవాళ రిలీజ్ అయిపోయింది. ఆడియన్స్ అందరూ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది రివ్యూలు పాజిటివ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, నెగిటివ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆడియన్స్లో మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ చిరంజీవి గారి ఫ్యాన్స్ మాత్రం ఏంటంటే, చాలా రోజుల తర్వాత ఒకప్పుడు చిరంజీవి గారిని చూసాము. ఆ కామెడీ టైమింగు, ఆ మ్యానరిజమ్స్ అదంతా చూసామని చెప్పేసి వాళ్ళు చాలా అంటే చాలా రోజుల తర్వాత మేము మెగాస్టార్ గారిని ఈ రకంగా చూసామని చెప్పేసి ఉబ్బితబ్బిబ్బు అయిపోతున్నారు. సో గాయస్ ఏంటంటే ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇందులో లాజిక్లు ఎతకాలి, బొక్కలు ఎతకాలి, అది ఎతకాలి, ఇది ఎతకాలని మాత్రం సినిమాకి వెళ్ళొద్దు. సినిమా థియేటర్లోకి ప్లెయిన్ మైండ్గా వెళ్ళండి. మీరు థియేటర్లో కూర్చొని ఎంజాయ్ చేస్తారు. ప్రతి మూమెంట్ కాబట్టి కొన్ని మూమెంట్స్ ఉంటాయి, ప్రతి ఎంజాయ్ చేస్తారు. చిరంజీవి గారి మేనరిజమ్స్, నయనతార గారి స్క్రీన్ ప్రజెన్స్, వెంకటేష్ గారి క్యామియో, వీటితో పాటు కొన్ని ఎలిమెంట్స్, అనిల్ రావిపూడి గారి కొన్ని పంచులు కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాయి. సో మీరు థియేటర్కి వెళ్ళి హ్యాపీగా కూర్చొని ఏ టెన్షన్స్ లేకుండా ఎంజాయ్ చేసి రావచ్చు మీరు. సో మీరు పైరసీలోనో లేకపోతే ఓటీటీ దాకా వచ్చేదాకా వెయిట్ చేద్దామని చూడకుండా మీరు థియేటర్కి వెళ్ళి మాత్రం సినిమా చూడండి. తర్వాత రాజాసాబ్ మీద పెద్ద కాంట్రవర్సీస్ అవుతున్నాయి. ఇన్ని కోట్లు పెట్టేసి ఇట్లా చేశారు ఎందు సినిమాని చెప్పేసి ప్రభాస్ ఫ్యాన్స్ కూడా చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. ఫస్ట్ బుద్ధి ఉండాల్సిన వ్యక్తి ఎవరే అంటే ఎస్కేఎన్. వాడికి బుద్ధి ఏమాత్రం లేదు. సినిమా స్టేజ్ దొరకంలోనే, మైక్ దొరకంలోనే నేను సినిమా మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాను, సినిమాకి అంత ఏం చేస్తాను, ఎంత ఏం చేస్తాను, నేను తోపును తురుమును అని చెప్పేసి మాట్లాడే వ్యక్తి ఎస్కేఎన్. ఒరే నాయన, నువ్వు చేసే వల్ల సినిమాలకి నష్టమే తప్పితే లాభం ఒక్క ముక్క లేదురా బాబు. నీ స్పీచ్లు గాలిపోదు, నీ స్పీచ్లు గాలిపోను, నీకు ఇవ్వడం రాసిస్తాడా లేకపోతే నువ్వే రాసుకుంటున్నావు అర్థం కావట్లేదు. కొంచెం చెక్ చేసుకోరా బాబు. ఇంటికి పోయిన తర్వాత నీ వీడియోలు చూసుకోరా బాబు. నువ్వు కామెడీ పీస్ అవుతున్నావు, నీ వల్ల సినిమాకి నష్టాలు జరుగుతుందిరా బాబు. మారుతి ఇంటర్ అడ్రస్లు ఇస్తా అంటాడు, చూసుకున్నట్టు అదంటాడు, ఇదంటాడు. ఫస్ట్ మీరు స్పీచ్లు ఇచ్చే దాంట్లో సగమైన ఎఫర్ట్ స్క్రిప్ట్ మీద పెడితే బాగుంటుంది. సింపుల్ థింగ్ ఏం లేదండి. నేను ఆడియన్స్కి ఇలాంటి కథ చెప్పాలి, ఈ కథ ఇంతే చెప్పాలి, ఈ విధంగా చెప్పాలని ఒక క్లారిటీ ఉంటే మనశంకర్ వరప్రసాద్ గారు అవుతుంది. ఆడియన్స్కి నేను ఏదో చెప్పాలి, ఏం చెప్పాలో తెలియదు, ఎలా అయినా చెప్పాలి, గొప్పగా చెప్తున్నట్లు ఫీల్ అయిపోతే రాజాసాబ్ అవుతుంది. సింపుల్గా ఒక డైరెక్టర్కి క్లారిటీ, నేను ఇదే చెప్తాను, ఈ విధంగా చెప్తానని ఒక క్లారిటీతో తను అనుకుంటే అలాంటి సినిమాలు వస్తాయి అన్నమాట. ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. లేదు నాకు దొరికాడు, పెద్ద హీరో దొరికాడు కాబట్టి నేను లేనిపోని అన్నీ సృష్టిస్తాను, అది తీసుకొస్తాను, ఇది తీసుకొస్తాను అని చెప్పేసి రకరకాల ఇన్పుట్స్ అన్నీ పెట్టి గందరగోళం చేస్తే రాజాసాబ్. సో రాజాసాబ్ మీద చాలా నెగిటివ్ అనేది పబ్లిక్లో ఉందన్నమాట. ఆదిపురుషు, అది మళ్ళీ ఒక ఆదిపురుషు లాంటి సినిమా, ప్రభాస్ ఇలాంటి సినిమాలు ఎందుకు ఒప్పుకుంటున్నాడు అదంటే, ప్రభాస్ గారు ఒప్పుకున్నప్పుడు బాగానే ఉండొచ్చు కదా, తర్వాత మారిపోయి ఉండొచ్చు. రకరకాల పీపుల్ ఎంటర్ అవ్వడం వల్ల స్క్రిప్ట్లో చేంజ్ అవ్వచ్చు, షూటింగ్లో చేంజెస్ అవ్వచ్చు. ఒకళ్ళ మీద బ్లేమ్ అంటూ వేయలేము. ఒక హిట్, ఒక సినిమా సక్సెస్ అయినా, ఒక సినిమా ఫెయిల్యూర్ అయినా కానీ ఒకళ్ళని బ్లేమ్ చేయలేము మనం. అందరూ కలిసి ఎఫర్ట్స్ పెడతారు, ఫ్లాప్కైనా హిట్కైనా. కొన్ని డిసిషన్స్ వల్ల, కొన్ని రాంగ్ డిసిషన్స్ వల్ల సినిమాలు అట్లా అవుతాయి అన్నమాట. సో ఈ పండగకి ఈరోజు రిలీజ్ అయిన సినిమాల్లో ఇప్పటివరకు అయితే మనశంకర్ వరప్రసాద్ గారు మంచి పాజిటివ్ టాక్తో వెళ్తుంది. రాజాసాబ్ కొంచెం మిక్స్డ్ టాక్లే ఉన్నాయి, చాలామంది ప్రభాస్ ఫ్యాన్స్కి నచ్చట్లేదు. సో రేపు 13వ తారీఖున భక్త మహాశయులకు చెప్తుంది. దీని మీద నా ఒపీనియన్ ఏంటంటే, రవితేజ గారు వరుస పెట్టి అన్ని యాక్షన్ సీన్లు, దబిడి కొట్టటాలు,
అవసరం లేని ఈ ఈ వైలెన్స్ అంతా పక్కన పెట్టేసి సాఫ్ట్గా ఒక ఫ్యామిలీ సినిమాతో వస్తున్నారు. నాకైతే కొంచెం మిగతా గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా బాగుంటుంది అనిపిస్తుంది. ఒకవేళ ఇంకా కొంచెం బెటర్గా ఉండి ఎంటర్టైన్ చేస్తే చెప్పలేము. మనశంకర వరప్రసాద్ గారితో పాటు ఇది కూడా హిట్ అవ్వచ్చు. నాకు ఇప్పుడున్న ఒపీనియన్, నేను ట్రైలరు సాంగ్స్ చూసిన దాని ప్రకారం అయితే రవితేజ గత సినిమాల కంటే ఇది కొంచెం బెటర్గా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సాంగ్స్ కొంచెం అంత పెద్దగా ఎక్కిచ్చే అంత లేవు. ఒక సాంగ్ తప్పితే ఒక సాంగ్ పర్వాలేదు. ట్రైలర్ కూడా మరీ అంత ఇంప్రెసివ్గా లేకపోయినా కానీ పర్లేదు. కమెడియన్ సత్య మీద చాలా హోప్ ఉంది. తనైతే మంచి కమెడియను. ఒక సిచ్యువేషన్ ఇస్తే తనని 100% 200% ఇవ్వగల ఆర్టిస్ట్ అనమాట. అలాగే రవితేజ గారు, సునీలు, వెన్నెల కిషోరు, గెటప్ సీను, ఇద్దరు హీరోయిన్లు. సో కిషోర్ తిరుమల గారి ప్రతి సినిమాలో డైలాగ్స్ చాలా బాగుంటాయి. మీరు నేను శైలజ సినిమా తీసుకున్నా, చిత్రలహరి తీసుకున్నా కానీ డైలాగ్స్ ఆయన బాగా రాస్తారు. సో మీరు డైలాగులు కూడా కొంచెం అబ్జర్వ్ చేసి వెళ్ళొచ్చు అనమాట. సో దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. తర్వాత 14వ తారీఖున 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నెక్స్ట్ వీడియోలో ఆ 2 సినిమాల మీద నా ఎక్స్పెక్టేషన్స్ ఏంది, నేను ఏమనుకుంటున్నాను అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక రాబోయే వీడియోలలో సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్రాఫ్ట్స్, ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క క్రాఫ్ట్ మీద నా యొక్క డీటెయిలింగ్ ఉంటుంది. కొత్తగా వచ్చే వాళ్ళకి ఇది ఒక కొన్ని బేసిక్ థింగ్స్ అనేవి తెలుస్తాయి అనమాట. సో కొత్తగా రావాలనుకునే వాళ్ళు, ఇందుట్లో కొంచెం స్ట్రగుల్ అయ్యే వాళ్ళకి నేను ఇన్ని సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి నేను ఇండస్ట్రీలో పనిచేయటం వల్ల నాకున్న అనుభవాలు, ఎవరు ఏ రకంగా ఉంటారు, ఏ క్రాఫ్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి నా అనుభవాలను మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది ఆ వీడియోల వల్ల. సో ఇది మీకు కూడా యూజ్ఫుల్ అయ్యే వీడియోస్ ఉంటాయి రాబోయే కాలంలో. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళకి కూడా కొంచెం వాళ్ళకి కూడా ఇదిలాగా ఉంటుంది కాబట్టి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.